ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు రోజులానే మన కోసంగా, తన బిడ్డలందరి కోసంగా ఒక చక్కటి వాక్కునైతే తీసుకొచ్చేశారు. మరి బాబాగారు ఏం పంపారంటే, తల్లి ఒక్కసారి ఈ పుస్తకం తెరిచి చూడు, నీ తలరాతే దాగి ఉంది. కేవలం పుణ్యాత్ములకి మాత్రమే ఈ అదృష్టమమ్మా. వాళ్ళు మాత్రమే ఇది చూసి దీన్ని తెరచి ఇందులోని ఆంతర్యం ఏంటో తెలుసుకోగలరు. కాబట్టి నీ బాబా చెప్పే మాటలపై నీకు నమ్మకం ఉంది కదా? మరి ఇక ఏమాత్రం కూడా అలక్ష్యం చేయకుండా నీ బాబా చెప్పేది జాగ్రత్తగా వింటే చాలు. అన్నీ మారుతాయి. నీ బాబానే స్వయంగా మారుస్తారు. ఇక నువ్వు భయపడకు తల్లి. నీ సాయి తండ్రి నీకు తోడు ఉన్నారు కదా. ఈ పుస్తకంలో నీ జీవితాన్ని మార్చేశాను. నువ్వు నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మార్చుకో బిడ్డ అని బాబాగారు అయితే చెప్తున్నారండి. మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు, అసలు ఆ పుస్తకంలో ఏముందో, ఇలా అన్నీ కూడా స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? తల్లి ఒక్కసారి ఈ పుస్తకాన్ని తెరిచి చూడమ్మా. అన్నీ ఇందులో రాసి ఉన్నాయి. నీ భవిష్యత్తు కోసం రాసి ఉంచాను. కాలం యొక్క మూలాలలో ఎక్కడైతే ఆరంభం లేదా అంతముందో అక్కడ భవిష్యత్తు చేయబడింది. నీ కోసం ఈ భవిష్యత్తు సామాన్యుల కోసం కాదు. ఇది గొప్పగా విధి రాసినాను. నేను ఎన్నుకోబడిన నా బిడ్డల కోసమే, ఆత్మల కోసం, మనుషుల కోసం మాత్రమే. ఇప్పుడు ఆ భవిష్యత్తు నెరవేరే సమయం వచ్చేసింది. నీకు తెలియదు, కానీ నీ సాయి నీ చుట్టూ సంకేతాల్ని పంపుతున్నారు. నీ జీవితంలో వస్తున్న మార్పులు, జరుగుతున్న వింతైన సంయోగాలు అన్నీ యాదృచ్ఛికంగా జరగడం లేదు. ఇవన్నీ కూడా భవిష్యత్తు యొక్క ప్రారంభం. భవిష్యత్తు చెబుతోంది, నీకు జన్మల నుండి సంఘర్షిస్తున్న ఒక ఆత్మ ఇప్పుడు స్వరూపాన్ని తెలుసుకోబోతుంది. శతాబ్దాలుగా వేచి ఉన్న ఆత్మ మనసు ఇప్పుడు తన విధిని సాధించబోతుంది. ఆ ఆత్మ నువ్వే. అవునమ్మా, నీ జీవితంలో వచ్చిన అడ్డంకులు, సంఘర్షణలు అన్నీ కూడా ఈ భవిష్యత్తులో ఒక భాగమే. నువ్వు సామాన్య వ్యక్తివి కాదు. ఎందుకంటే సాయి నిన్ను ఒక ఉద్దేశం కోసం ఎంచుకున్నారు. ఇప్పుడు నీ నిజమైన శక్తిని నువ్వు గుర్తించే సమయం వచ్చేసింది. సాయి ఇలా కూడా అంటున్నారు, సమయం సరైనప్పుడు, ఆత్మ సిద్ధంగా ఉన్నప్పుడు ఆ శక్తి జాగృతమవుతుంది, మేల్కొంటుంది. అవును తల్లి, ఆ ఆత్మ మనసు ఏదైతే ఉందో తన విధిని స్వయంగా తను రాసుకుంటుంది. మరింత దాని కాంతి ప్రపంచాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది. ఇప్పుడు అదే జరుగుతుంది. నీలో ఉన్న అన్ని అడ్డంకులు తొలగించే శక్తి ఇప్పుడు నీకు ఉంది. నీ విధిని మార్చగల శక్తి నీకుంది. ఈ భవిష్యత్తు కేవలం ఇక్కడ నీ జీవితంలో నిజం కాబోతుందమ్మా. సంకేతాలను గుర్తించు, గమనించు. ఇంకా సందేహం ఉంటే నీ జీవితాన్ని ఒక్కసారి చూడు. గత కొన్ని రోజులుగా ఏదో వింతైన సంఘటనలు జరిగి ఉంటాయి. అకస్మాత్తుగా నీలో గొప్పగా ఏదో చేయాలనే కోరిక కలిగి ఉంది. బహుశా నువ్వు కలలో కూడా కొన్ని సందేశాలను చూసి ఉంటావు, లేదా నీ చుట్టూ ఏదో జరిగి ఉంటుంది. ఇది నీకు అర్థం కాలేదు. ఇవన్నీ కూడా నీ భవిష్యత్తు యొక్క సంకేతాలు. అవి క్రమంగా తన స్థానాన్ని సంపాదించుకుంటున్నాయి. సమయం వచ్చినప్పుడు, ఆత్మ పిలిచినప్పుడు సత్యం నిజమవుతుంది. నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావంతే. ఇవన్నీ ముందే నిర్ణయించబడ్డాయమ్మా. నీ జన్మకు ముందే నీ భవిష్యత్తు రాసేశాను. నీ ప్రతి అడుగు, ప్రతి సందర్శన, ప్రతి కన్నీటికి కారణముంది. నీకు ఎందుకు బాధ కలిగింది? ఎందుకు ఇంత భరించాల్సి వచ్చింది? ఎందుకంటే నిన్ను సిద్ధం చేస్తున్నాను, బలంగా తయారు చేస్తున్నాను. గుర్తుపెట్టుకో, నువ్వు కఠినమైన మలుపులో ఉన్నప్పుడు ఎప్పుడైనా అనుకోని మార్గం తెరుచుకుందా? నువ్వు పూర్తిగా ఓడిపోయానని భావించినప్పుడు ఏదో ఒక అనూహ్యమైన అద్భుతం నీకు జరిగిందా? అవి యాదృచ్ఛికం కాదు. అవి నీ భవిష్యత్తులో భాగమే. సాయి నిన్ను సాధారణంగా సృష్టించలేదు. నీ ఆత్మ ఆనందకాలం నుండి ఈ క్షణం కోసం వేచి ఉంది. నీ నిజమైన శక్తి సాయి సృష్టించబడినప్పుడు కొన్ని ఆత్మల ప్రత్యేక ఉద్దేశం కోసం ఎన్నుకోబడి ఉంది. నీ ఆత్మ కష్టాలను ఎదుర్కోవాలి, తన్ని తాను నిరూపించుకోవాలి. చివరికి నీ శక్తిని గుర్తించాలి. నీలో అన్నీ ముగిసిపోయాయని భావించావు కదా,
కానీ ఏవీ కూడా అంతమైపోలేదమ్మా. ప్రతిసారి నిన్ను నువ్వు సమన్వయం చేసుకుని నిలబడ్డావు. ఇప్పుడు నిన్ను సిద్ధం చేసిన క్షణం వచ్చేసింది. ఆ భవిష్యత్తు చెబుతోంది. ఆ ఆత్మ తన దుఃఖాలను భరించి గాయాలు నయం చేసుకొని మొత్తం సృష్టి కూడా దాని శక్తిని అది అనుభవిస్తూ ఉంది. అంటే నీ ఆత్మ నీ పరిమితులను ఛేదిస్తోంది, వాటి సంఖ్యలను ఛేదిస్తోంది, నూతన యాత్ర ప్రారంభిస్తుంది, కొత్త దారికి మళ్ళుతుంది. దాని మాటల్లో నీ సాయి యొక్క ప్రతిధ్వని ఉంటుంది. దాని స్పర్శలో సృష్టి శక్తి ఉంటుంది. ఆ ఆత్మ నువ్వే. సంకేతాలను గమనించు. ఇప్పటి వరకు కూడా నువ్వు నిన్ను బలహీనంగా సామాన్యంగా భావించావు కదా. కానీ సాయి నిన్ను నిద్రపోనివ్వడు. సంకేతాలు పదే పదే వస్తూనే ఉంటాయి. కలల్లో, ఇతరుల మాటల్లో లేదా కొత్త వ్యక్తుల సంభాషణలో కూడా నీ పేరు వినపడుతుంది. నిన్ను ఎవరో పిలుస్తూ తలుస్తూ ఉన్నట్లు అనిపిస్తుంది. ఇవన్నీ యాదృచ్ఛికం కాదమ్మా. నీ సాయి పిలుస్తున్నారు. ఈ మధ్య నువ్వు నీలో ఏదో మారుతున్నట్లు అనుభవించావా? నీ మనసులో కొత్త ఆలోచనలు పుట్టాయా? ఏదో గొప్ప చేయాలన్న ఆలోచన వచ్చిందా? ఇది భవిష్యత్ యొక్క శక్తి. ఇది నీలో జాగృతమవుతుంది, మేలుకుంటుంది. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? నీలో మేల్కొని ఉన్న ఆ శక్తి మేల్కొంటుంది. నీ సాయి తట్టి లేపుతున్నారు. ఇలాంటివన్నీ కూడా అనుభవానికి వస్తున్నాయమ్మా. ఇది నీ ఆత్మ యొక్క జాగృతి ఆరంభమైంది. ఇప్పుడు నువ్వు కోరుకుంది నీ దగ్గరికి వస్తుంది. అడ్డంకులు తొలగిపోతాయి. ఏదో అదృశ్య శక్తి నిన్ను మార్గదర్శనం చేస్తున్నట్లు అనిపిస్తుంది. చెయ్యి పట్టుకుని ఎవరో నడిపిస్తున్నట్లుంటుంది. నువ్వు నిజంగా అనుకుంటావు ఆ శక్తి ఉంది అని. సాయి నిన్ను మార్గదర్శనం చేస్తున్నారు. ఈ శక్తి అందరికీ లభించదమ్మా. సాయి ప్రత్యేకంగా ఎన్నుకున్న వారికి మాత్రమే ఉంటుంది. ఎంతో పుణ్యం చేసుకున్న నీకు మాత్రమే. నువ్వు నీ సాయిచే ఎన్నుకోబడ్డ ఆత్మల్లో ఒక వ్యక్తివి. ఇప్పుడు ప్రశ్న ఏంటి అంటే, ఈ భవిష్యత్తు నిజమా కాదా అని అనుకుంటున్నావు కదా. నువ్వు దీన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నావా? అందుకే నీ సాయి సంకేతాలను ఇస్తున్నారు. ఆ సమయం వచ్చిందని చెబుతున్నారు. నీ కోరికలు, కలలు ఇప్పుడు నెరవేరబోతున్నాయి. నీ భవిష్యత్తు సాధారణంగా ఉండదు. ఈ శక్తిని స్వీకరించడానికి కేవలం ఒక్క విషయం అవసరం. అది విశ్వాసం. నీపై నీకు విశ్వాసం ఉండాలి. నీ సాయి నీతో ఉన్నారు కదా. జరుగుతున్న ప్రతిదీ కూడా నీకోసమేని నువ్వు నమ్ము. నువ్వు నమ్మాలి తల్లి. ఇప్పుడు నిర్ణయం నీదే. ఈ సంకేతాలను నువ్వు గుర్తిస్తావా? ఈ భవిష్యత్తును స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నావా? ఆ సమయం సరైనప్పుడు, సిద్ధంగా ఉన్నప్పుడు ఆ శక్తి జాగృతం మేల్కొంటుంది. ఇప్పుడు నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు నీ బాబా నీతో ఉన్నారు. నీలో శక్తి కూడా మేల్కొంటుంది. అది నీ ఆత్మను అన్ని పరిమితుల నుండి కూడా విముక్తుల్ని చేస్తుంది. ఆత్మ తన విధిని స్వయంగా తను రాసుకుంటుంది, తన చేతులతోని, తన తలరాతని. అంతేకాదు, కాంతి ప్రపంచాన్ని ప్రకాశవంతం చేస్తుంది. ఇప్పుడు అదే జరగబోతుంది. సాయి యొక్క పిలుపు సమయం గడిచిపోతుంది. సాయి దాని శక్తిని వ్యక్తం చేయాలని నిర్ణయించారు. అలానే ఇప్పుడు జరగబోతుంది అదంతా కూడా. ఎందుకంటే ఇది ఎప్పుడో రాసి పెట్టబడి ఉందమ్మా. సమయం యొక్క రీతిలో, నక్షత్రాల గీతలలో, విశ్వం యొక్క నియమాలలో, సాయి యొక్క నియమాల్లో ఇప్పుడు నీ ముందు ఒకే ఒక మార్గం ఉంది. నీ విధిని స్వీకరించడం. ఈరోజు ఈ సందేశం నీ హృదయాన్ని తాకింది కాబట్టి ఇది సాధారణమైన రోజు కాదు. అర్థం చేసుకో. నీ సాయి సందేశం ఈ సమయంలో వినడం యాదృచ్ఛికం కాదమ్మా. ఈ పిలుపు నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఎందుకంటే నీ సాయి నిన్ను సిద్ధంగా ఉన్నావని నీ బాబాకి తెలుసు. అందుకే నీకోసంగా ఈ సాయి పంపారు తల్లి. ఇక్కడ నీ జీవితం ఇకపై పూర్తిగా మారబోతుంది. నీ బాబా అన్నిటినీ మార్చబోతున్నారు. ఇక్కడ ఏమవుతుంది అంటే, ఇక నుంచి నీ జీవితం పూర్తిగా మారిపోబోతుంది. బహుశా చాలాసార్లు నీతో నువ్వు అనుకుని ఉంటావు, నా జీవితం ఎప్పుడైనా మారుతుందా బాబా? నా ప్రార్థనలు ఎప్పుడైనా ఆమోదించబడతాయా? మరి ఎప్పుడు ఆ రోజు వస్తుంది? ఎప్పుడు అంతా సర్దుమనుగవుతుంది, చక్కబడుతుంది అని. ఈరోజు సాయి స్వయంగా నీకు ఈ గొంతు రూపంతో సమాధానం ఇస్తున్నారు. అవునమ్మా, ఈ గొంతు కేవలం పదాలు కాదు. ఇది నీ చుట్టూ తిరుగుతున్న శక్తి యొక్క పిలుపు.
నీ విధిని తలరాతని చేరుకోవడానికి నీ జీవితం యొక్క మార్పు. బహుశా నువ్వు ఇటీవల ఒంటరితనాన్ని అనుభవించి ఉండొచ్చు, లేదా నీ కష్టానికి ఫలితం రాకపోయి ఉండొచ్చు. నువ్వు ప్రజల ఉదాసీనతను ఎదుర్కొని ఉండొచ్చు, లేదా సన్నిహితుల నుండి దూరం అనుభవించి ఉండొచ్చు. కానీ నీకు తెలుసా, ఈ అనుభవాల మధ్య సాయి నీలో కొత్త శక్తిని సృష్టించాడు. ఇప్పుడు ఆ శక్తి నీ విధిని కొత్తగా రాయడానికి సమయం వచ్చింది. ఈ గొంతు నీ వరకు చేరింది. ఇప్పుడు అంతా మారబోతుందని చెప్పడానికే ఒక కొత్త ప్రారంభం, కొత్త దిశ మరియు కొత్త గుర్తింపు నీకోసం వేచి ఉన్నాయి. ఇక నుండి నీ రాత్రులు పాతలాంటివి కాదు తల్లి. నీ ప్రతి రాత్రి, ప్రతి కళ, ప్రతి ఆలోచన విధి యొక్క మార్గంలో సాగుతుంది. నువ్వు ఒక అర్హత పొందిన అద్భుతం. నీ కళ్ళ ముందు జరగడానికి ఇదంతా కూడా సాయి నీకు ఒక విషయాన్ని చెబుతున్నారు. ప్రతి విషయాన్ని కూడా గుండెల్లో ఉంచుకోవాలని కోరుకుంటున్నాను. నువ్వు దీనికి అర్హత పొందిన వ్యక్తివమ్మా. దీనికోసమే ఎంచుకోబడ్డావు. ప్రతిసారి కూడా నువ్వు నీ మనసు బద్దలైనప్పుడు నిన్ను నువ్వు కూడా సముదాయించుకున్నావు. కన్నీళ్లలో చిరునవ్వును వెతుక్కున్నావు. ఇతరుల ఆనందం కోసం నిన్ను నువ్వు మర్చిపోయావు కూడా. ఆ క్షణంలో సాయి నిన్ను తన జాబితాలో చేర్చుకున్నాడు. ఇక ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న అసౌకర్యం, ఆ హడావిడి, ఆ కారణం లేని ఆందోళన అన్నీ కూడా ఏదో కొత్తది జన్మించబోతున్న సంకేతాలు. ఈ శబ్దం, ఈ గొంతు నీ లోపలి కాంతిని జాగృతం చేస్తుంది. ఈ గొంతు ఎవరిది? ఈ శబ్దం ఎవరిది? ఈ శబ్దం సామాన్యమైనది కాదు. ఇది ఈ యొక్క సాయి, ఈ శక్తి. ఆ యొక్క శక్తి, ఆ శబ్దమే నీ సాయి రూపమమ్మా. ఎందుకంటే ప్రతి ఒక్క భాగాన్ని కూడా శక్తివంతంగా చేసే ఒక శబ్దం, ఒక పిలుపు ఇది. నిన్ను సృష్టించబడిన శక్తి. నీ ప్రతి కన్నీటిని లెక్కించిన, నీ ప్రతి కోరికను విన్నాను. ఈ గొంతు ఏదైతే ఉందో నీ హృదయం లోతుల్లోకి చేరుతుంది. నువ్వు ఎప్పటి నుంచో కూడా ఈ గొంతు కోసం వెతుకుతున్నావు. అది నీకు తెలియకపోవచ్చు. రాత్రిపూట నిశ్శబ్దంగా ఆకాశం వైపు చూసినప్పుడు, ఒంటరిగా ఏదో ప్రశ్నకు సమాధానం వెతికినప్పుడు, బాబా నాకు ఏదైనా సంకేతం ఇవ్వండి అని నువ్వు నన్ను అన్నప్పుడు, ఈ శబ్దం, ఈ గొంతు నిన్ను వెంబడిస్తుంది. ఇప్పుడు నువ్వు దీన్ని వినడానికి సిద్ధంగా ఉన్నావు. అందుకే ఇది నీ ముందుకు వచ్చింది. నీ ముందు నిజం కాబోతుంది. ఇప్పుడు నీ సమయం ఈ శబ్దం కాబోతుంది. ఇక చాలు. నువ్వు ఇంకా భరించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నీ సమయం, నీ విధి జాగృతమవుతుంది. ఈ శబ్దం ప్రతికూలతతో నిండిపోయిన ప్రపంచంలో కాంతిగా వస్తుంది. ఈ సందేశం చీకటి గుండా వెళ్ళిన వారిని అద్భుతం వైపుకు మళ్లిస్తుంది. నువ్వు ఈ గొంతు, నీ శబ్దాన్ని వినగలిగితే, నీ బాబా ఇప్పుడు నిన్ను ఒంటరిగా వదిలేయడం లేదమ్మా. నీతో పాటే ఉన్నారు. నీకు రక్షణ జరుగుతోంది. నీ ప్రతి ఆలోచన వినబడుతుంది. నీ ఆత్మ కొత్త దిశ వైపు సాగుతోంది. అవును తల్లి, ఈ రాత్రి సాధారణమైనది కాదు. నీ కోసంగా నీ బాబా సృష్టించిన రాత్రి. ఈ గొంతు, ఈ శబ్దం వినిపించిన రోజు, ఈ రాత్రి నుండి నీ జీవితం పూర్తిగా మారుతుంది. నిశ్చింతగా ఉండు. నీ విధి యొక్క దారి మళ్లించబోతుంది. నీ పక్కకి మారబోతుంది. నువ్వు ఏదో మారినట్లు అనిపిస్తావు, అనుభవిస్తావు. నీ నిద్ర భిన్నంగా ఉన్నట్లుంటుంది. నీ కలలు లోతుగా ఉంటాయి. నీ హృదయం కొత్త ఆశతో నిండి ఉంటుంది. నీ కర్మ ఫలితం నువ్వు ఆలోచిస్తావు. నేను ఏమంత ప్రత్యేకం చేశానో, ఏమంత గొప్పగా చేశానో, అయినా ఇది నాకు ఎందుకు జరుగుతోంది అని. కానీ సత్యం, నువ్వు చాలా చేశావమ్మా. ఎన్నో భరించావు కూడా, చాలా అనుభవించావు కూడా, ఓర్చుకున్నావు. నువ్వు చేసింది ఇది. ఎక్కడా బాధపడలేదు. ఎక్కడా కూడా నీ తండ్రిపై నమ్మకాన్ని కోల్పోలేదు. ఇది చాలదా చెప్పు? అందుకే నా కోసంగా ఇన్ని నువ్వు వదులుకున్నావు కాబట్టే, నీకు అదృష్టం ఉంది కాబట్టే నీ బాబా ఈ సందేశాన్ని పంపారు. ఇది నువ్వు విన్నావు అంటే నీ జీవితం ఖచ్చితంగా మారుతుంది. అతి కొద్ది రోజుల్లోనే నీ జీవితం మారి నువ్వు సంతోషంగా ఉండే రోజులు వచ్చేశాయి. ఇక నిశ్చింతగా, ప్రశాంతంగా ఉండు అని బాబాగారితో ఈరోజు ఈ సందేశాన్ని తీసుకొచ్చారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
ఓం సాయిరామ్.